కావేరి చిన్నితో ఏం జరిగినా, నేను జైలు నుండి నిర్దోషిగా బయటకు వచ్చినా, రాకపోయినా, అనుకోని సంఘటనలు ఏవైనా జరిగినా నువ్వు ధైర్యంగా ఉండాలని చెప్తుందనమాట. చిన్ని ఆ మాటకి భయపడిపోతుంది. "ఏంటమ్మా ఎందుకలా మాట్లాడుతున్నావు? నువ్వెందుకు బయటికి రావు?" అన్నట్టుగా. అయితే సత్యం కూడా కంగారు పడతాడు. "కావేరి ఏంటమ్మా నువ్వు చెప్పేది? నీకక్కడ ఏమన్నా ప్రాబ్లమ్‌గా ఉందంటే" "లేదన్నయ్య, నేను ఊరికే చెప్తున్నాను. ములాఖత్‌కి పర్మిషన్ రాలేదు కదా! ఆ ఉద్దేశంతో చెప్పాను. కానీ ధైర్యంగా ఉండమని చెప్పాను" అన్నట్టు చెప్తుందనమాట. కావేరి ఫోన్‌లో మాట్లాడేటప్పటికి ఈ జైలర్ వచ్చేస్తుంది. పాపం కానిస్టేబుల్‌ని కొడుతుందనమాట. "ఇలాగ ఎన్ని సార్లు చేస్తున్నావు? ఖైదీలకి ఫోన్‌లిచ్చి ఇలా మాట్లాడుకోండి అని చెప్తున్నావా?" అని చెప్పి పనిష్మెంట్ తనకిచ్చి, "అలాగే నీకు పనిష్మెంట్ ఇవ్వలేదనుకోకు, నీకు మంచి పనిష్మెంట్ ఇస్తాను" అని మరలా మొదటికే వస్తుందనమాట. ఇన్ని రోజులు కొంచెం భయపడేది కావేరి అంటే, ఇప్పుడు మరలా కావేరిని చిత్రహింసలు పెట్టడానికి రెడీ అయిపోయింది. కావేరి కేవలం యూనిఫామ్‌లో ఉంది అనొక్క విషయం గురించి ఆలోచిస్తుంది. ఖైదీలందరూ కలుసుకొని గాని కుమ్మేస్తే పీడ వదిలిపోతుంది ఆ జైలర్ గాడిది. ఇక చిన్ని ఏమో హాస్పిటల్‌కి వెళ్తూ నేను చాలా అబద్ధాలు చెప్తున్నాను. ఇవంతా రాజు కోసమే. ఎందుకంటే రాజు కోలుకుంటే రాజు మనసు మార్చి మా అమ్మని బయటకి తీసుకొని రావచ్చు అన్న ఒక ఉద్దేశంతో ఇలా అబద్ధాలు చెప్పాల్సొస్తుందనైతే. అయితే రాజు పరిస్థితి గురించి డాక్టర్‌ని అడిగి తెలుసుకుంటుంది. కోమాలోనే ఉన్నాడు. ఒక ఢిల్లీ నుంచి ఒక స్పెషల్ డాక్టర్ రావాలి. ఆయనొస్తే కొంచెం చెప్పొచ్చు. ట్రీట్మెంట్‌కి రెస్పాండ్ అవుతాడో లేదో చూసుకోవచ్చు. లేదంటే ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉందన్నట్టు చెప్తాడనమాట. అందులోనూ నర్సులు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. 24 గంటలేనంట, అంతకు మించి బ్రతకడంట అన్నట్టుగా. ఇంకా ఆ మాట విన్న చిన్ని, "ఏంటి సిస్టర్స్ ఏం మాట్లాడుతున్నారు? ఆ డాక్టర్ గారేమో అలా చెప్పారు. మీరేమో ఇలా చెప్తున్నారు" అంటే, "అవును పాప, ఈ పేషెంట్ పరిస్థితి చాలా సీరియస్‌గా ఉంది. దయాసాగర్ సార్ చెయ్యి పడితే ఖచ్చితంగా కోలుకుంటారు. కానీ ఆయన వస్తారో రారో అనేది తెలీదని" చెప్పగానే చిన్ని, "ఆ దయాసాగర్ సార్ రావాలి, మా నాన్నని చూడాలి, మా నాన్న కోలుకోవాలి" అని దేవుళ్ళకి మొక్కుకుంటూ ఉంటుందనమాట. ఇంత చిన్న అమ్మాయికి మనసులో ఎంత బాధ ఉండిపోయిందో తండ్రి గురించి. ఆ దయాసాగర్ డాక్టర్ వచ్చి రాజుని చూసి, రాజు కోలుకుంటే చిన్ని హ్యాపీగా ఉంటుంది. కావేరి విషయంలో కూడా ఒక మంచి ట్విస్ట్ అయితే జరుగుతుంది.